హాయ్ చిల్డ్రన్, ప్రవేశిక ఫస్ట్ పార్ట్ వచ్చి పద్య భాగంలో నేను మీకు 7 లెసన్స్ చెప్పాను. ఈ 7 లెసన్స్ చాలు. మీకు 10 చెప్తానన్నాను కానీ 10 వద్దాం, ఎక్కువైపోతాయి. 7 చాలు. కానీ మనకి చాయిస్ అనేది నేను తీసేసి చెప్తున్నాను, మీకు చాయిస్తో చెప్పట్లా. సో మీరు ఏం చేయాలంటే నేను చెప్పిన దాంట్లో ప్రతి ఒక్కటి కూడా ఏది వదలకుండా అన్నీ బాగా చదువుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా రాయొచ్చు. ఒక్కసారి మీ గైడ్లు తీసుకొని ఇప్పుడు అయిపోయిన 7 లెసన్స్ మీద ఎలా క్వశ్చన్స్ వస్తాయి అన్నది ఒక్కసారి చెప్తాను. మీ గైడ్స్ తీసుకొని లాస్ట్లో క్వశ్చన్ పేపర్ ఉంది కదా, ఒక్కసారి ఓపెన్ చేయండి, అది మీకు ఒక ఐడియా వస్తుంది. తీసారమ్మా? ఓకే, లాస్ట్లో చూసారు కదా, ఇది పేపరు చూసారు కదా. ఫస్ట్ మీకు క్యాన్యస్ ఇచ్చారు, 10 ఇచ్చారు, అందులో 5 రాయమన్నారు. ఈ 5 కూడా మీరు రాసిన 7 లెసన్స్లో నుంచి క్యాన్యస్ ఉంటాయి, ఇందులో ఖచ్చితంగా వస్తాయి. సో మీరు ఏం చేయాలంటే ఈ క్యూఎన్ఏస్ అన్ని, అంటే ఈ 7 లెసన్స్ క్యూఎన్ఏస్ అన్ని ఒక చోట రాయాలి. విత్ సింగ్ ఆర్ వితౌట్ సింగ్, యువర్ విష్. చూసి రాస్తారో చూడకుండా రాస్తారో మీ ఇష్టం. ప్రతి లెసన్ నుంచి వచ్చిన క్యూఎన్ఏస్ అన్ని ఒక చోట రాయండి. ఇప్పుడు దాకా మీరు సారాంశాలు రాశారు, ఇప్పుడు అన్ని లెసన్స్ క్యూఎన్ఏస్ కలిపి ఒక చోట రాయాలి. ఓకేనా? ఇది ఫస్ట్ పార్ట్, మీరు ఎగ్జామ్లో రాయాల్సిన ఫస్ట్ పేపర్లో ఫస్ట్ పార్ట్ ఇది. తర్వాత వచ్చి కింద కవి పరిచయాలు ఇచ్చారు చూడండి. ఖచ్చితంగా మీరు చదివిన ఒక 7 కవుల గురించి ఇప్పుడు నేను మీకు చెప్పాను. ఆ 7 మెంబర్స్ నుంచి ఖచ్చితంగా ఒకరి గురించి అడుగుతారు. సో కవి పరిచయాలన్నీ ఒక చోట రాసుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకోమని మీకు. ఓకే, అర్థమైంది కదా? ఇది సెకండ్ పార్ట్. ఓకే, నౌ టర్న్ ద పేజ్ టర్న్ చేస్తే సారాంశాలు. మీరు చదివిన 7 లెసన్స్ సారాంశం నుంచి ఒకటి గ్యారంటీగా వస్తుంది. సో ప్యార్ లెసన్ వరకు కూడా చాలా బాగా చదవండి. 7th లెసన్ ఎక్స్ట్రాగా చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఇక్కడ పోయమ్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు దాకా మీరు చూడలేదు, గైడ్లో కూడా ఇవి లేవు. కానీ మీరు ఒక్కసారి ఇవి చదివారనుకో, మీరు ఆల్రెడీ సారాంశాలు చదివారు కనుక అవి ఏ లెసన్లో ఉన్నవి మీకు తెలిసిపోతాయి. చిరంతన్ జీవన్ చక్ర నుంచి ఒక పోయం వచ్చింది, ప్యార్ నుంచి ఒక పోయం వచ్చింది. అలా ఇప్పుడు మనం చదివిన లెసన్స్లో నుంచి వచ్చినాయి ఆ పోయమ్స్. ఇలా పోయమ్స్ ఇస్తాడు నెక్స్ట్ పార్ట్. ఈ పోయమ్స్కి భావార్థాలు మీరు రాయాలి. ఏమో అర్థమైందా? పోయమ్స్కి భావార్థాలు మీరు రాయాలి. ఇందులో 4 ఇచ్చారు, 2 రాయమన్నారు. సో ఆల్రెడీ లెసన్స్ అయినాయి కనుక మీకు ఒక ఐడియా వస్తుంది క్వశ్చన్ పేపర్ మీద. నౌ రండి నెక్స్ట్ సెక్షన్కి, 5కి రండి, నెక్స్ట్ పేజ్కి రండి. ఇక్కడ చూడండి కొన్ని పోయమ్స్ ఉన్నాయి చూసారా, మనకి 4 లైన్స్లో ఒక 2ని, 2 లైన్స్లో ఒక 2 ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి కదా. సో ఈ 2 లైన్స్ ఇవి వచ్చి మనకి ఏంటంటే లాస్ట్లో దీని రిలేటెడ్ 8 లెసన్స్ దగ్గరగా ఉన్నాయి. కానీ నేను మీకు ఏం చెప్తానంటే ఇప్పుడు ఈ 2 లెసన్స్ మాత్రమే చెప్తాను, ఈ దోహే లెసన్స్ మాత్రమే చెప్తాను. ఈ 2 కంపల్సరీ వస్తాయి. మీరు ఏం చేయాలి, ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో 10 పోయమ్స్ ఉన్నాయి, 12 పోయమ్స్ ఉన్నాయని భయపడకుండా అది ఓన్లీ భావార్థాలు మాత్రమే మీరు చదివితే చాలు. ఆల్రెడీ పోయం చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఆ భావార్థాలు చదివినప్పుడు కదా. సో నేను ఈ 2 లెసన్స్ రిలేటెడ్ నేను మీకు చెప్తాను. ఇది మీకు ఇంక అక్కర్లేదు, ఇది వదిలేసుకోవచ్చు. ఈ 2 గ్యారంటీగా మీరు చదువుతారు, ఖచ్చితంగా చదివారంటే ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలుగుతారు. నెక్స్ట్ వచ్చి పోయమ్స్. ఈ పోయమ్స్ చాలా ఉన్నాయి, అందులో నేను కొన్ని సెలెక్ట్ చేశాను ఇంపార్టెంట్వి, అవి మాత్రం నేను మీకు చెప్తాను. అవి ఓన్లీ పోయమ్స్ చదివితే చాలు, వీటికి భావార్థాలు అక్కర్లేదు. వీటికి భావార్థాలు రాయాలి పైన. కింద ఉన్న పోయమ్స్కి ఓన్లీ పోయమ్స్ మీరు చదివితే చాలు, దాని భావార్థం కూడా అవసరం లేదు. మీకు అర్థం అవ్వాలంటే కింద చదువుకోండి, సరిపోతుంది. నేను తర్వాత వీడియోలో పోయమ్స్ విడిగా చెప్తాను. ఓకేనా? మనం ప్రజెంట్ ఇక్కడ వరకు అవగొట్టుకున్నాం. 4 పార్ట్స్ మనకి కంప్లీట్ అయినాయి ఫస్ట్ పేపర్లో. 5th పార్ట్లోకి ఇప్పుడు అడుగు పెడుతున్నాం. ఓకేనా అమ్మా? సో ఇక్కడ వరకు ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు చక్కగా అన్నీ ఒక చోట నాకు రాసుకొని ఈ 4 పార్ట్స్ నాకు చూపించండి. సారాంశం అవసరం లేదు, ఆల్రెడీ రాశారు. సో సారాంశం అవసరం లేదు, ఆల్రెడీ రాశారు కనుక మీరు ఇప్పుడు నాకు భావార్థాలు రాయాలి. కవి పరిచయాలు కూడా రాసుకున్నారు కనుక కవి పరిచయాలు, క్యూఎన్ఏస్, మెయిన్గా నాకు క్యూఎన్ఏస్, నెక్స్ట్ వచ్చి భావార్థాలు రాసి చూపించాలమ్మా. ఓకేనా? ఇప్పుడు మనం ఈ లెసన్లోకి వెళ్దాం. ఇప్పుడు చెప్పాను కదా, సందర్భ సహిత వ్యాఖ్యలు 2 రకాలుగా ఇచ్చారు. ముందు లెసన్స్ అన్నీ ఒకటి, తర్వాత ఈ దోహేలు విడిగా, ఈ దోహేలు ఒకటి. ఇప్పుడు దోహేల్లోకి వెళ్దామా? భావాలన్నమాట, అంటే పద్యాలు ఇచ్చి భావాలు రాయమనే దోహేల్లోకి మనం వెళ్దాం. తీయండి పేజ్ నెంబర్ 79.
తీసారా? కబీర్ కే దోహే. ఇది కవి పరిచయం ఉంటుంది 3 లైన్స్, అది మీరు నేర్చేసుకోండి. ఇందులోంచి ఏ పోయం వచ్చినా సరే ఆ కవి పరిచయం రాసేస్తారు, దాని భావార్థం రాస్తారు, అంతే, ఇంకేమీ లేదు. కవి పరిచయం చూడండి. కబీర్ దాస్ హిందీ సాహిత్య కే నిర్గుణ్ జ్ఞానాశ్రయ శాఖకే ప్రతినిధి కవి హే. ఇదంతా రాయలేమనుకుంటే కబీర్ దాస్ హిందీ సాహిత్యకే మహాన్ కవి హే అంతే. ఆ ప్లేస్లో మహాన్ కవి హే అని పెట్టండి. నిర్గుణ్ జ్ఞానాశ్రయ శాఖకి ఇవన్నీ అక్కర్లేదు, మహాన్ కవి అని పెట్టండి. కబీర్ కి రచనాయే బీజక్ నామక్ గ్రంథమే సంకలిత హే. అంటే ఇప్పుడు రాసిన అన్ని బీజక్ అనే పెద్ద గ్రంథంలోంచి తీసుకున్నటువంటి దోహేలు. వే పడే లిఖే నహీతే, ఆయన ఎడ్యుకేటెడ్ కాదు, చదువుకోలేదు. కింటూ జ్ఞానీతే, అయినా సరే ఆయన జ్ఞాని, తెలివైన ఆయన జ్ఞాని అని రాయగలిగారు. ఓకేనా? చూడండి భావార్థం ఫస్ట్ పాయింట్ చూడండి. హమ్ తుమ్హారో సుమిరన్ కరే తుమ్ మోహి చితవో నాహి. సుమిరన్ మన్ కి ప్రీతి హే సో మన్ తుమ్ హి మాహి. కింద భావార్థం చూడండి. దానికి ఇలా మీకు పోయం ఇస్తారు, ఆ పోయం చూసి దాని భావార్థం మీరు రాయగలగాలి, సరేనా? कबीर भगवान से कहते हैं कि मैं तो तुम्हारा स्मरण करता रहता हूँ मगर तुम मेरे ओर देखते ही नहीं. నేను నీ స్మరణ చేస్తూనే ఉన్నాను కానీ నువ్వు నా వైపు చూడట్లేదు. मेरा मन तुम ही में लगा हुआ है, నా మనసంతా నీ మీదే లగ్నం చేశాను. तुम्हारी स्मरण करने से मन को प्रेम मिलता है, నీ స్మరణ చేస్తే నాకు మనసుకి ప్రేమ దొరుకుతుంది. मैं हमेशा तुम्हारा ही ध्यान किया करता हूँ, నువ్వు పలికినా పలకపోయినా ఎప్పుడూ కూడా నేను నీ ధ్యానమే చేస్తూ ఉంటాను అని భావం అనమాట. సెకండ్ దానికి చూడండి. హంస బగులా ఏక్సా మన్ సరోవర్ మాహి బగా డండోరే మాచరి హంస మోती కాహి. మానసరోవర్ మే హంస भी रहता है और బగులా भी. మానసరోవరం తెలుసు కదా మీకు, అక్కడ హంస ఉంటుందంట, బగులా అంటే క్రేన్ కూడా ఉంటుందంట, కొంగ కూడా ఉంటుందంట. లేకిన్ బగులా మచిలీకి కోజ్ మే రహతా హై, కానీ ఈ క్రేన్ ఏదైతే ఉందో అది ఫిష్ని ఎక్కడుందో అని వెతుకులాట్లో ఉంటుంది. హంస మోతీ ఖాతా హై, కానీ హంస మాత్రం మోతీ అంటే ముత్యాలు ఉంటాయి కదా, అవి మాత్రం తింటుంది. ఆద్మీకే కర్మ స్వభావకే గుణ్ దోష్కే అనుసార్ హోతే హే. మనిషి యొక్క పనులు వాడి యొక్క గుణాన్ని అనుసరించి ఉంటాయి, వాడి యొక్క స్వభావాన్ని అనుసరించి ఉంటాయి. వాడి స్వభావం, వాడి గుణం మంచిది అనుకోండి, మంచి పనులు చేస్తాడు. చెడు స్వభావం అనుకోండి, చెడు పనులే చేస్తాడని చెప్పి ఇక్కడ కవి మనకి చెప్పారనమాట. ఓకేనా? థర్డ్ చూడండి, పేజ్ టర్న్ చేయండి, పేజ్ నెంబర్ 80. हीरा परा बाजार में रहा चार लपटाए बहुत तक मूरख चली गए पारकी लिया उठाए. జ్ఞానావన్ హి కిసీ భీ చీజ్ కి ఉపయుక్తత జాంతా హై. అంటే తెలివైన వాళ్ళంట ఏ వస్తువు యొక్క గొప్పతనమైనా సరే తెలుసుకోగలుగుతారంట. इस विषय को कहते हुए कबीर कहते हैं कि ఆ విషయాన్ని మనకు చెప్తే ఎగ్జాంపుల్కి ఏం చెప్పారంటే, బాజార్ మే ఆద్మీ అంటే ఏంటి, మూర్ఖ ఆద్మీ, ఫూల్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఏం చేస్తారట, మగర్ హీరాకు నా పహచాన్ పాయే తదా చలే గయే. అంటే అక్కడ ఉన్నటువంటి వాటిలో ముత్యం ఏదైతే ఉందో, హీరా అంటే విలువైన వస్తువు ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయకుండా వెళ్ళిపోతారు. మగర్ ఏక్ జోహరి కి దృష్టి ఉస్ పర్ పడి తురంత్ ఉసే ఉటాలియా. కానీ ఒక తెలివైన ఆయన మాత్రం దృష్టి దాని మీద పడి చక్కగా తెలివిగా ఆలోచించి ఓకే ఇది వాల్యుబుల్ అని దాన్ని తీసుకుంటారు. యహీ జ్ఞాని और మూర్ఖ కే బీచ్ అంతర్ హై. ఇది ఒక ఎవరైతే ఇంటెలిజెంటో ఎవరైతే ఫూలో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అని చెప్పి చెప్తున్నారన్నమాట మన కవి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి. దుఃఖ్ మే సుమిరన్ సబ్ కరే సుఖ్ మే కరే నా కోయ్ జో సుఖ్ మే సుమిరన్ కరే తో దుఃఖ్ కాహే హోయ్. అంటే ఏంటంటే దుఃఖకే సమయమే సబ్ లోగ్ భగవాన్ కో యాద్ కర్తే హే. కష్టంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి దేవుడు గుర్తొచ్చేస్తాడు. లేకిన్ సుఖ్కే దినో మే భగవాన్ కా స్మరణ హీ నహీ కర్తే. ఎప్పుడైతే మనం ఆనందంగా ఉంటామో అప్పుడు దేవుడు గుర్తు రాడు. యది లోగ్ సుఖ్కే సమయమే భీ భగవాన్ కా స్మరణ కరేతో, ఒకవేళ పీపుల్ సుఖం ఆనందంగా ఉన్నప్పుడు కూడా దేవుని స్మరిస్తే కష్టాలు ఎందుకు వస్తాయి, దుఃఖం ఎందుకు వస్తుంది, దుఃఖ కైసే హో సక్తే హే, ఎందుకు వస్తుంది, అంతే కదా. इसलिए कबीर कहते हैं कि भगवान का स्मरण सदा करना चाहिए. అందుకే అక్కడ కబీర్ దాస్ ఏం చెప్తున్నారంటే మనం సుఖంగా ఉన్నా దుఃఖంలో ఉన్నా ఎప్పుడు కూడా నిత్యం భగవంతుడి స్మరణని మర్చిపోకూడదు అని చెప్పి చెప్తున్నారు. ఫిఫ్త్ చూడండి. చిమా బడన్ కో చాహియే చోటన్ కో ఉత్పాత్ కహా విష్ణు కో ఘటి గయో జో భృగు మారి లాత్. మీకు స్టోరీ తెలుసా? భృగు మహర్షి విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి ఛాతీ మీద తన్నాడు ఆయన ఒక స్టోరీలో.
తెలుసా తెలీదా? తెలియకపోతే తెలుసుకోండి ఆ స్టోరీ గురించి. ఆయన కోపంలో ఈయన వచ్చారన్న ఇది మర్చిపోయి విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉన్నప్పుడు ఈయన వచ్చారన్న సంగతి గుర్తు లేక ఆయన రిసీవ్ చేసుకోలేదన్న కోపంతో ఈయన ఛాతీ మీద తంతారమ్మ. అది ఇక్కడ ప్రస్తావించారు కవి. ఎలా చూడండి, జో చోటే లోగ్ హోతే హే వే ఉపద్రవి హోతే హీ హే లేకిన్ బడోं को క్షమాశీల్ హోనా ఆవశ్యక్ హే. ఎవరైతే కోపోద్రకలతో అంటే ఎక్కువ కోపంతో ఎక్కువ ఆవేశంతో ఊగిపోతారో వాళ్ళు చిన్నవాళ్ళు. అంటే ఏంటి, చిన్నపిల్లలైనా అవ్వచ్చు, వయసులో చిన్నవాళ్ళు అవ్వచ్చు, లేదా బుద్ధి గుణంలో చిన్నవాళ్ళు. అలాంటి వాళ్ళని క్షమించడానికి బడోం అంటే పెద్దవాళ్ళు, అంటే ఏంటి, పెద్ద మనసు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా క్షమించాలి వాళ్ళని అని చెప్తున్నారు. भृगु महर्षि ने भगवान विष्णु के छाती पर लात मारने से भगवान की महानता में कुछ कमी नहीं आई. ఆయన కాల్తో ఆయన ఛాతీ మీద తన్నినా కూడా భగవంతుడి ఇదేవి తగ్గిపోలేదు అక్కడ కదా. క్యోంకి భగవాన్ నే భృగుకి కర్తూత్ కో క్షమా కియా. ఎందుకంటే అక్కడ క్షమించాడు. తిరిగేసి విష్ణుమూర్తి ఆయన మీద యుద్ధానికి వెళ్ళలేదు కదా, క్షమించాడు. అప్పుడే ఆయన గుణం ఇంకా విష్ణుమూర్తి గొప్పతనం ఇంకా పెరిగిందనమాట. సో ఇక్కడ ఈ 5 ముందు నేర్చుకోండి అమ్మా. ఈ 5 రాసి పిక్స్ పెడితే అప్పుడు నేను మిగిలినవి మళ్ళీ చెప్తాను. ఇలా ఇంకో 5 ఉంటాయి మనకి. ఇలాంటి లెసన్ ఇంకొక లెసన్ ఉంటుంది మనకి. ఓకేనా? పిక్స్ రాసి పెట్టండి.